ఎందుకండి నాకు ఈ పసుపట్లేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడా? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కోడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలని నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకో. ఏంటే ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతి రెచ్చికెళ్ళా మాడిపోతాయండి. నేను పని చేస్తానండి, నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను ఓ పని చేస్తానే, చీటీ మీద కోటి అని రాసిస్తాను, అది తీసుకెళ్ళు. అది సరిగా నలుడు, మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా లేకపోతే అంగ ప్రదర్శన చేస్తానని మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని ఎంత గ్లామర్ వచ్చావే బాబు. బాబు ఎంత బాగున్నావా? అయ్యో ఏంటిది బాబుకి ఒక కాలు లేదే. అయ్యో 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 చూసారా, మనం వచ్చిన వేళ విశేషం బాబుకు ఒక కాలు వచ్చేసింది. ఆర్య, మీరు మా అమ్మాయికి ఇచ్చిన వరబాబా బాబా బాబా బాబా. నా భూతే నా భవిష్యత్. భూతే నా భవిష్యతే కాదే, నా భూతో నా భవిష్యత్. నువ్వు అలా సెంటర్ లో కూర్చుని మమ్మల్ని ఇలా రౌండ్ గా కూర్చోబెట్టి నీ ముద్దుల చేతులతో బ్రాందీ మాకు బంగారంలా తాగించావు. తాగించు తాగించు, ఆ గ్లాసులోనే ఇంత పురుగుల మందు పోసి తాగించాయి. చచ్చి ఊరుకుంటాడు కొంట ముచ్చేదవా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ గ్లాసు, 3rd స్టాండర్డ్. అమ్మయ్య, చీర కట్టుకోవడా. ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నాకు ఈ చిలసవ్వే. అమ్మా అయ్యా. ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం బట్టి పుచ్చమెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అరకా ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఏంటండి మీరు అనేది? నీ మెడలో తాళి కొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే.